నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్ నేను మీ ఫజల్ దేశవ్యాప్తంగా పబ్లిక్ అంతా ఎలక్షన్ మోడ్లోకి వెళ్ళిపోయారు అయితే ఓటర్ నాడి ఎలా ఉంది ఏ పార్టీకి అనుకూలంగా ఉంది అన్న అంశాలపై చాలామంది చాలా సర్వేలు చేస్తున్నారు రకరకాల సర్వే రిపోర్ట్లు వస్తున్నాయి అయితే నిన్న వచ్చిన ఒక సర్వే రిపోర్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే సి ఓటర్ ప్లస్ ఏబీపీపీ వాళ్ళు అలాగే న్యూస్ ఛానల్ వాళ్ళు న్యూస్ 18 ఈ రెండు ఛానల్స్ కూడా మెగా ఒపీనియన్ పోల్ అలాగే సర్వేలు చేశాయి ఏ పార్టీకి ఓటర్లు అనుకూలంగా ఉన్నారు ఎన్డీఏకా లేకపోతే ఇండియా కూటమికా అయితే మనం చూస్తున్నట్లయితే వాళ్ళు కేవలం దేశవ్యాప్తంగా సర్వే చేసినప్పటికీ మన ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఓటర్ పల్స్ ఎలా ఉంది ఓటర్ నాడి ఎలా ఉంది అలాగే తెలంగాణలో ఏ పార్టీ వైపు ఓటర్లు మొగ్గు చూపుతున్నారు అన్న సర్వే వాళ్ళు ఎప్పటి నుంచి చేశారంటే ఫిబ్రవరి 1 నుంచి మార్చి 10 లోపు వాళ్ళు శాంపిల్ సర్వే చేశారు అయితే ఈ సర్వే రిపోర్ట్ ఏముంది అనేది మనం కనుక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వరకు చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కూటమి 20 ఎంపీ స్థానాలను సాధించి విజయదుందుభి మోగిస్తుందని చెప్పవచ్చు అంటే తెలుగుదేశం పార్టీ ఒక కూటమిగా ఏర్పడటం వల్ల ఈ భారీ విజయం సాధ్యమైంది అన్నట్టు వాళ్ళు తమ ఎనాలిసిస్లో చెప్పారు అలాగే వైసీపీ కేవలం 5 ఎంపీ సీట్లకే పరిమితం అవుతుందట దీన్ని మనం కంప్లీట్గా చూసుకున్నట్లయితే న్యూస్ 18 అలాగే ఈ సి ఓటర్ ఇద్దరు సర్వేల్లో ఏ సర్వేలో ఏముంది ఒకసారి చూసుకున్నట్లయితే ఏపీలో ఉన్న 25 లోక్సభ స్థానాలు కనుక మనం చూసుకున్నట్లయితే ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి విజయభేరి ముగిస్తుంది ఎలా అంటే 20 సీట్లు రాబోతున్నాయి ఈ కూటమికి టోటల్గా 44.7% ఓట్లు ఈ కూటమికి వస్తున్నట్టు సర్వే అంచనా వేసింది సి ఓటర్ సర్వే అలాగే వైసీపీ కేవలం 5 సీట్లకే పరిమితం అవుతుంది కేవలం 41 ఓట్లు మాత్రమే వైసీపీ తీసుకోగలిగింది ఇండియా కూటమికి అంటే కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడ పోటీ చేస్తుంది కాబట్టి 3% ఓట్లకే పరిమితం కావాల్సి వస్తుందని వాళ్ళు చెప్పారు అయితే రెండవ సర్వే అంటే మెగా ఒపీనియన్ పోల్ చేశారు వీళ్ళు న్యూస్ నెట్వర్క్ 18 వాళ్ళు వీళ్ళ సర్వేలో ఏమొస్తుందంటే తెలుగుదేశం పార్టీ కూటమికి 18 ఎంపీ స్థానాలు 50% ఓట్లు వస్తున్నాయని వీళ్ళు చెప్తున్నారు అలాగే వైసీపీకి ఇక్కడ 7 ఎంపీ స్థానాలు చెప్తున్నారు అంటే పై సర్వేలో సి ఓటర్ సర్వేలో అయితే కేవలం 5 స్థానాలు వస్తాయని ఇక్కడైతే 7 స్థానాలు వస్తాయని చెప్తున్నారు టీడీపీ కూటమికి 18 కాంగ్రెస్కు కేవలం 6% మాత్రమే ఓట్లు ఒక్క సీట్ కూడా గెలుచుకోదు ఇతరులకు 3% ఓట్లు వస్తాయంటున్నారు అయితే తెలుగుదేశం కూటమి 50% ఓట్లు పోలవుతాయి అంటున్నారు వీళ్ళేమో 44% అన్నారు సి ఓటర్ న్యూస్ 18 ఏమో 50% 41.9 ఓట్లు వైసీపీకి వస్తాయని ఇక్కడ కూడా అంటే ఒక కామన్ కనిపిస్తుంది మనకు ఇద్దరు చేసిన సర్వేల్లో కూడా వైసీపీకి కేవలం 41% ఓటర్లు మాత్రమే అనుకూలంగా ఉన్నారు అని చెప్తున్నారు ఎంతో ఆశగా ఉన్నాడు అతను అక్కడ చాలా 2,58,000 కోట్ల రూపాయల వరకు సంక్షేమ పథకాలు అమలు చేశారు కాబట్టి వాళ్ళంతా తనకే ఓటు చేస్తారు అని చెప్పుకుంటున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కలిసి కూటమిగా ఏర్పడి ప్రజల ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఈ ఓటర్ నాడి ఎలా ఉంది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా మనకు నిన్న వచ్చిన సర్వేలు స్పష్టం చేస్తున్నాయని చెప్పవచ్చు తెలుగుదేశం పార్టీ భారీ విజయాన్ని పొందబోతుందని ఈ రెండు సర్వేలు కూడా చాలా క్లియర్ కట్గా చెప్తున్నాయి మనం చూసుకున్నట్లయితే 2019లో వైసీపీకి 22 ఎంపీ స్థానాలు వచ్చాయి 49% ఓట్ల శాతం వచ్చింది వాళ్ళకి ఓటింగ్ పర్సెంట్ అలాగే తెలుగుదేశం పార్టీకి 3 ఎంపీ స్థానాలతో అప్పుడు సర్దుకోవాల్సి వచ్చింది కేవలం 39% ఓటర్లు మాత్రమే అప్పట్లో తెలుగుదేశం పార్టీకి వచ్చాయి అలాగే కాంగ్రెస్కు 1.29 బీజేపీ 0.96 ఓటర్లు నోటాకు 1.49 వస్తున్నాయని వచ్చాయి లాస్ట్ ఎన్నికల్లో అంటే నోటాకు వచ్చిన ఓట్లతో మనం పోల్చుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీకి కానీ బీజేపీకి కానీ గతంలో అంటే 2019లో నోటాకే ఎక్కువ ఓట్లు వచ్చాయి ఇప్పుడు పరిస్థితి టోటల్గా మారిపోయింది తెలుగుదేశం పార్టీ ఒక కూటమిగా ఏర్పడి ఏపీ ప్రజల ముందుకు వెళ్తున్న నేపథ్యంలో భారీగా బహుమతి లభించనున్నదని ఈ సర్వేలు క్లియర్గా మనకు స్పష్టం చేస్తున్నాయి తెలుగుదేశం పార్టీ విజయభేరి మోగించనుంది రేపు జరగబోయే ఎన్నికల్లో 20 సీట్లు అని
సి ఓటర్ చెప్తుంటే 18 ఎంపీ సీట్లు వస్తాయని న్యూస్ 18 చెప్తుంది. అలాగే వైసీపీ పార్టీ కేవలం 5 సీట్లకు మాత్రమే పరిమితం అవుతుందని సి ఓటర్ చెప్తుంటే న్యూస్ 18 ఏమో 7 సీట్లు వస్తాయని. రెండు కూడా దాదాపుగా కామన్గా ఉంది. అంటే జగన్ ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉంది అని చెప్పుకోవడానికి ఈ సర్వేలు అద్దం పడుతున్నాయని మనం చెప్పుకోవచ్చు.